ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం మెథడ్స్లో 4 మెథడ్స్ అని డిస్కస్ చేసాము. ఫస్ట్ మెథడ్ జీటీఎం గురించి తెలుసుకున్నాము. సెకండ్ మెథడ్ డైరెక్ట్ మెథడ్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు బైలింగ్వల్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం. బైలింగ్వల్ మెథడ్ని బ్రిటిష్ మెథడ్ అని కూడా అంటారు. దీనికి ఓన్లీ ఒక నేమ్ ఉంది, అదర్ నేమ్స్కి వచ్చేసరికి దీన్ని బ్రిటిష్ మెథడ్ అని అంటారు. పైనీర్స్ ఎవరంటే దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది సీజే డాడ్సన్. యూనివర్సిటీ ఆఫ్ వేలో ఈయన ప్రయోగాత్మకంగా ఎక్స్పెరిమెంట్స్ చేసి మనకి ఈ బైలింగ్వల్ మెథడ్ని ఈయన ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూసర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. పైనీర్ డాడ్సన్ పెట్టుకోండి. నెక్స్ట్ ఈయన ఏం చెప్పాడంటే, మనం ఆల్రెడీ జీటీఎంలో ఏం నేర్చుకున్నాము, గ్రామర్ అనేది మదర్ టంగ్లోనికి ట్రాన్స్లేట్ చేస్తే అది జీటీఎం. డైరెక్ట్ మెథడ్ అంటే డైరెక్ట్గా మనం కొత్త లాంగ్వేజ్ని నేర్చుకుంటాం. అంటే ఇంగ్లీష్ని ఇంగ్లీష్లోనే, హిందీని హిందీలోనే అలా నేర్చుకుంటాము. అంటే మదర్ టంగ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేస్తే అది డైరెక్ట్ మెథడ్. మదర్ టంగ్ కంప్లీట్గా మనం ఇన్వాల్వ్ చేస్తూ నేర్చుకుంటే అది జీటీఎం. సో హీ వాంటెడ్ టు స్ట్రైక్ బిట్వీన్ జీటీఎం అండ్ డైరెక్ట్ మెథడ్. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి కన్ఫ్యూజన్ని ఈయన క్లియర్ చేయడం కోసమే ఈ కొత్త లాంగ్వేజ్నే ఈయన ఎక్స్పెరిమెంటల్ ద్వారా మనకి ఇంట్రడ్యూస్ చేసిన లాంగ్వేజే బైలింగ్వల్ మెథడ్. ఈ మెథడ్లో అంటే ప్రతి స్టూడెంట్ ఎవరైనా సరే లెర్నర్ అనేవాడు 2 లాంగ్వేజెస్ని నేర్చుకుంటాడు. ఒకటి సెకండ్ లాంగ్వేజ్, ఒకటి మదర్ టంగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాము, మనది మదర్ టంగ్ తెలుగు, మనకి సెకండ్ లాంగ్వేజ్ ఏమవుతుంది, ఇంగ్లీష్ కదా మనం నేర్చుకుంటాము. అంటే ఒక్కొక్కరు ఒక్కో లాంగ్వేజ్ని, ఒరిస్సా వాళ్ళు ఒడియా ఉండి వాళ్ళు వేరే లాంగ్వేజ్ని, అలా ఒక్కొక్కరు ప్రతి ఒక్క లెర్నర్ కూడా మస్ట్గా 2 లాంగ్వేజెస్ని నేర్చుకోవాలి అని చెప్పేదే బైలింగ్వల్ మెథడ్. చూడండి, అంటే స్ట్రైక్ బిట్వీన్ ద జీటీఎంకి డైరెక్ట్ మెథడ్కి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే డాడ్సన్. బైలింగ్వల్ మెథడ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే డాడ్సన్. బైలింగ్వల్ మెథడ్కి అదర్ నేమ్ ఏంటంటే బ్రిటిష్ మెథడ్. ఇన్ దిస్ మెథడ్ ఎవ్రీవన్, అంటే మనం ప్రతి ఒక్క లెర్నర్ కూడా 2 లాంగ్వేజెస్ నేర్చుకోవాలి తప్పనిసరిగా అని చెప్పిన వారు ఎవరంటే డాడ్సన్. ఆ మెథడ్ ఏంటంటే బైలింగ్వల్ మెథడ్. చూడండి ఎన్ని బిట్స్ ఫామ్ అవుతున్నాయో. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ కొద్దాం. ప్రిన్సిపల్స్ ఏంటంటే, టీచర్ యూజెస్ L1 అంటే మదర్ టంగ్ని రిస్ట్రిక్టెడ్ మేనర్లో యూజ్ చేయాలి. జీటీఎంలో వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్ చేస్తాము. డైరెక్ట్ మెథడ్కి వచ్చేసరికి ఏం చేస్తాము, కంప్లీట్గా ఇంగ్లీష్లోనే. అయితే ఈ బైలింగ్వల్ మెథడ్కి వచ్చేసరికి పిల్లాడికి నార్మల్గా మన ఇంగ్లీష్ టు ఇంగ్లీషే క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాడికి ఇంకా అర్థం కాదు, వాడు ఇంకా తెలుసుకోలేడు అన్న టైంలో రిస్ట్రిక్టెడ్ మేనర్లో మనం మదర్ టంగ్ని యూజ్ చేయవచ్చు అని చెప్పిందే బైలింగ్వల్ మెథడ్. చిన్న డిఫరెన్సే. జీటీఎంకి వచ్చేసరికి కంప్లీట్ L1 అనేది అంటే మన ఓన్ మదర్ టంగ్ అనేది యూజ్ చేస్తాము. డైరెక్ట్ మెథడ్కి వచ్చేసరికి కంప్లీట్గా అవాయిడ్ చేస్తాము. ఇక రిస్ట్రిక్టెడ్ మేనర్లో అంటే పిల్లాడికి ఇంకా వేరే సోర్సెస్ లేదు, వాడికి ఇంకా ఈ ఇంగ్లీష్లో వాడికి ఈ వర్డ్ అర్థం కాదు అన్నప్పుడు వాడి మదర్ టంగ్ని యూజ్ చేసి చెప్పొచ్చు అనేదే మనకి ఫస్ట్ ప్రిన్సిపల్. ఏది అంటే ఏ మెథడ్లో అంటే బైలింగ్వల్ మెథడ్లో ఉంది. నెక్స్ట్ ఇంటెన్సివ్ ప్రాక్టీస్ ఆఫ్ సెంటెన్స్ ప్యాటర్న్. ఓరల్గా ఏం చేస్తారంటే ఈ మెథడ్లో వాడు ఓరల్ యాక్టివిటీ అనేది చాలా ఎక్కువ ఉండి కొత్త సెంటెన్సెస్ ప్యాటర్న్స్ అన్నింటినీ కూడా నేర్చుకున్న మెథడ్ ఏంటంటే బైలింగ్వల్ మెథడ్. నెక్స్ట్ గ్రామర్ అనేది మనకి ఇంగ్లీష్ అవ్వచ్చు, ఏదైనా కొత్త లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ అయితే నేర్చుకుంటున్నామో అందులో గ్రామర్ అనేది ఇండక్టివ్ వేలో మనకి టీచ్ చేయబడుతుంది. చూడండి, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఒక్కటే డిడక్టివ్ వేలో ఉంటుంది, ఇది కూడా ఇండక్టివ్ వేనే. డైరెక్ట్ మెథడ్ కూడా ఇండక్టివ్ వేనే. నెక్స్ట్ ఈ మెథడ్ని ఈయన అయితే యూనివర్సిటీ ఆఫ్ వేల్ నుంచి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈయన ఒక ఫారినర్. సో మన ఇండియాలో ఈ బైలింగ్వల్ మెథడ్ పైన ప్రొఫెసర్ హెచ్ఎన్ఎల్ శాస్త్రి, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మన లోకల్ ఆయన కదా, ఇండియాకి సంబంధించిన ఆయన. ఈయన ఏం చేశారంటే ఒక ఎక్స్పెరిమెంటల్గా హైదరాబాద్లో నృపతుంగ హై స్కూల్లో ఒక ఎక్స్పెరిమెంటల్గా ఈ మెథడ్ని యూజ్ చేసి స్కూల్ని హెచ్ఎన్ఎల్ శాస్త్రి ఇన్ హైదరాబాద్ నృపతుంగ హై స్కూల్లో ఒక ఎక్స్పెరిమెంట్ వేలో స్కూల్లో యూజ్ చేయడం వలన సక్సెస్ఫుల్ అయ్యాడు. ఈ బైలింగ్వల్ మెథడ్లో ఎక్స్పెరిమెంట్ చేసి సక్సెస్ అయినది ఎవరు అంటే ప్రొఫెసర్ హెచ్ఎన్ఎల్ శాస్త్రి. అంటే పిల్లాడికి కంప్లీట్గా ఎలా అంటే ఇంగ్లీష్లోనే లెసన్స్ టీచ్ చేయడము, వాడి కాన్వర్జేషన్స్ అంటే స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి ప్రతి వర్డ్ టు వర్డ్ ఇంగ్లీష్, అంటే వాడు ఏ లాంగ్వేజ్ అయితే ఉంటుందో
ఆ ఫారిన్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్లోనే వాడికి టీచ్ చేయడం వల్ల, వాడితో మాట్లాడడం వల్ల, కాన్వర్జేషన్స్ అన్నీ కూడా గెయిన్ చేయడం వలన, రిస్ట్రిక్టెడ్ మెథడ్ వేలో ఈ మదర్ టంగ్ని యూజ్ చేయడం వలన, అంటే ఈ ఎక్స్పెరిమెంట్స్ని యూజ్ చేసి ఎక్స్పెరిమెంటల్గా బైలింగ్వల్ మెథడ్ని హైదరాబాద్లో నిర్పతంగా హై స్కూల్లో యూజ్ చేసి సక్సెస్ అయిన వాడు ఎవరంటే హెచ్ఎన్ఎల్ శాస్త్రి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి, చాలాసార్లు రిపీట్ అయింది. ఎందుకంటే మనకి అవుట్ ఆఫ్ అంటే ఈయన మనకి పైనీరింగ్, కానీ దీన్ని ఎక్స్ప్రెస్ చేసి ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది మన ఇండియాలో ఎవరు, అది లోకల్ హైదరాబాద్లో అయిన వారు ఎవరు అంటే హెచ్ఎన్ఎల్ శాస్త్రి. వన్స్ అగైన్ ఐ రిపీట్ దిస్ టాపిక్. బైలింగ్వల్ మనకి ఇక్కడ హెడ్డింగ్లోనే ఉంది, బై అంటే 2 కదా, 2 లాంగ్వేజెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం మనం. ఎందుకంటే దాని గురించి ఎవరు చెప్పు, డాడీ సన్ అని పెట్టుకోండి, డాడ్ సన్ ఈజీగా గుర్తుంటుంది. హీ వాంటెడ్ ద స్ట్రైక్ బిట్వీన్ జీటీఎంకి డైరెక్ట్ మెథడ్కి మధ్య వేరియేషన్స్ అన్నింటినీ చెప్పింది ఎవరు అంటే డాడ్సన్. అది ఏ మెథడ్ అంటే బైలింగ్వల్ మెథడ్. మనకి ఈయన చెప్పింది ఏంటంటే ఈ మెథడ్లో కంపల్సరీ ప్రతి ఒక్క లెర్నర్ కూడా మదర్ టంగ్ని నేర్చుకోవాలి, సెకండ్ లాంగ్వేజ్ని కూడా నేర్చుకోవాలి అని చెప్పారు. దీని ప్రిన్సిపల్స్ ఏంటంటే టీచరు కంపల్సరీ రిస్ట్రిక్టెడ్ మేనర్లో లాంగ్వేజ్ 1 మదర్ టంగ్ని యూజ్ చేయాలి. అంటే ఇంటెన్సివ్ ప్రాక్టీస్ని వాడు మనం ఓరల్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తేనే కదా గెయిన్ చేయగలం ఏ లాంగ్వేజ్ పైన కమాండ్ అనేది. ఈ మెథడ్లో ఎక్కువ ఓరల్ ప్రాక్టీస్ అనేది సెంటెన్సెస్ ప్యాటర్న్ పైన ఉంటుంది, గ్రామర్ అనేది ఇండక్టివ్ వేలో ఉంటుంది. మనకి ఇండియాలో సక్సెస్ ఈ మెథడ్ని ఎక్స్పెరిమెంటల్ చేసి సక్సెస్ అయిన వారు ఎవరు అంటే హెచ్ఎన్ఎల్ శాస్త్రి. ఇన్ హైదరాబాద్లో నిపుణంగా హై స్కూల్లో దీన్ని ఎక్స్పెరిమెంటల్గా చేసి సక్సెస్ఫుల్ అయ్యారు. నౌ వీ డిస్కస్ అబౌట్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ ద బైలింగ్వల్ మెథడ్. అయితే బైలింగ్వల్ మెథడ్ అంటే ఏం చెప్పామంటే అయిందా, ఇప్పుడు మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ ద బైలింగ్వల్ మెథడ్ ఏంటంటే, ఫస్ట్ మెరిట్ ఏంటి, సేవ్ ద టైమ్ ఆఫ్ ద టీచర్. టీచర్కి టైం సేవింగ్ అవుతుంది. ఎందుకంటే పిల్లాడికి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్తూ వాడికి అర్థం కాకపోయిన ఒక్క వర్డ్ మాత్రమే నేర్పిస్తాడు, అది టీచర్కి ఈజీ అవుతుంది. నెక్స్ట్ యావరేజ్, దీనివల్ల ఏంటంటే యావరేజ్ టీచర్ అంటే హైలీ ప్రొఫెషన్సే కాదు నార్మల్ టీచర్స్ కూడా ఈ మెథడ్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. నెక్స్ట్ దీంట్లో ఏంటంటే ప్రమోట్స్ ద మెయిన్ మోస్ట్ అక్యూరసీకి ఫ్లూయెన్సీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే పిల్లాడికి దీనిపైన ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఫ్లూయెన్సీ కూడా వాడు గెయిన్ చేస్తాడు దీంట్లో. ఎందుకంటే వాడు కొత్తగా నేర్చుకుంటాడు కదా లాంగ్వేజ్ని, సో వాడికి ఇంట్రెస్ట్ ఉండి దీనిలో ఫ్లూయెన్సీ కూడా వాడు గెయిన్ చేయగలుగుతాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రమోట్స్ ఏంటంటే మనకి బైలింగ్వల్ మెథడ్ అనేది దేన్ని ప్రమోట్ చేస్తుందంటే అక్యూరసీ అండ్ ఫ్లూయెన్సీ. నెక్స్ట్ ఇది సూటబుల్ ఫర్ రూరల్ అండ్ అర్బన్ ఏరియా, అంటే పల్లెటూరులోనూ సిటీలోనూ కూడా ఈ మెథడ్ అనేది సక్సెస్ఫుల్ చేయొచ్చు. ఎందుకంటే పిల్లాడికి మనం ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పిన రూరల్ ప్రాంతానికి వచ్చేసరికి వాడికి అర్థం కాని దగ్గర మనం మదర్ టంగ్ అయితే యూజ్ చేస్తాం కదా, ఎవ్రీ వర్డ్ టు వర్డ్ చెప్పకపోయినా. సో రూరల్లో కూడా సక్సెస్ చేయవచ్చు, అర్బన్ స్కూల్స్లో కూడా సక్సెస్ అవుతుంది. స్టూడెంట్స్ ఆర్ యాక్టివ్ అండ్ థింకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఈ మెథడ్కి వచ్చేసరికి స్టూడెంట్ యాక్టివ్ పర్ఫార్మెన్స్ ఉంది, ఇంగ్లీష్లో థింకింగ్ చేయడం అంటే మాట్లాడడము, కమ్యూనికేషన్స్ అనేది గెయిన్ చేయడం నేర్చుకుంటాడు. వన్స్ అగైన్ ఐ రిపీట్ దిస్ టాపిక్. అంటే మెరిట్స్ ఎలా అంటే టీచర్కి టైం సేవింగ్ అవుతుంది. ఎందుకంటే కొత్తగా టీచర్ అనేది టీఎల్ఎమ్స్ కానీ చార్ట్స్ ఇమేజెస్ ఏవి కూడా యూజ్ చేయనవసరం లేదు. ఈజీగా వాడికి ఏ వర్డ్ అయితే అర్థం కాదో ఆ వర్డ్ ఒకటే ట్రాన్స్లేట్ చేసి చెప్తారు. నెక్స్ట్ యావరేజ్ టీచర్ కూడా ఈ మెథడ్లో ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. నెక్స్ట్ అక్యూరసీ ఫ్లూయెన్సీ అనేది ప్రమోటింగ్ అవుతుంది ఈ మెథడ్లో. నెక్స్ట్ రూరల్ ఏరియాలో ఉన్న స్కూల్స్లో కూడా సక్సెస్ అవుతుంది, అర్బన్ ఏరియాలో కూడా సక్సెస్ఫుల్ అవుతుంది ఈ మెథడ్. నెక్స్ట్ స్టూడెంట్ కూడా యాక్టివ్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. జీటీఎంలో మాత్రమే వాడు ప్యాసివ్ స్టేట్లో ఉంటాడు. మనకి డైరెక్ట్ మెథడ్లో కూడా యాక్టివ్ ఉంటాడు, ఇందులో కూడా యాక్టివ్ పర్ఫార్మెన్స్ ఉంది. థింకింగ్ ఇన్ ఇంగ్లీష్ అనేది వాళ్ళ డెవలప్ అనేది అవుతుంది ఈ బైలింగ్వల్ మెథడ్లో కూడా. నౌ వీ డిస్కస్ అబౌట్ డిమెరిట్స్ ఆఫ్ ద బైలింగ్వల్. ఇఫ్ ద టీచర్ హ్యాండిల్ దిస్ మెథడ్ కేర్ఫుల్లీ, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జీటీఎం అంటే ఏమనుకున్నాం మనం మదర్ టంగ్లోనికి గ్రామర్ని ట్రాన్స్లేట్ చేయడం, డైరెక్ట్ అనేది అంటే డైరెక్ట్గా మనం ఇంగ్లీష్ చెప్పడం. ఇందులో ఈ బైలింగ్వల్కి వచ్చేసరికి వాడికి అర్థం అవ్వని వర్డ్ దగ్గర ట్రాన్స్లేట్ చేస్తాం. అదే టీచర్ వాడికి అర్థం కావట్లేదని ప్రతి వర్డ్ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాడు అదే అలవాటు పడిపోయాడు అనుకో, అదేమవుతుంది ఈ బైలింగ్వల్ మెథడ్ అనేది జీటీఎంలోనికి అయిపోతుంది కంప్లీట్గా. మరి బైలింగ్వల్ ఉండదు అక్కడ, చిన్న డిఫరెన్సే. టీచరు కేర్ఫుల్గా ఈ మెథడ్ని హ్యాండిల్ చేయాలి. దిస్ మెథడ్ ఈజ్ నాట్ యూస్ఫుల్ ఫర్ హయ్యర్ స్టేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ లోవర్ లెవెల్లో అయితే వర్డ్ టు వర్డ్ టీచర్ చెప్తాడు, హయ్యర్కి వచ్చేసరికి ఎవరు చెప్తారు, హయ్యర్ లాంగ్వేజ్ అంతా కూడా ఇంగ్లీష్ టు ఇంగ్లీషే నేర్చుకోవాలి.
నేర్చుకోవాల్సిందే. పీజీలు పిహెచ్డీలు ఉంటాయి కదా, ఎంఫిల్స్ అవి నేర్చుకునేటప్పుడు ఈ మెథడ్ అనేది యూస్ఫుల్ కాదు. టీచర్ షుడ్ హ్యావ్ కమాండ్ ఓవర్ బోత్ ద లాంగ్వేజెస్. టీచర్కి కంపల్సరీ అంటే ఫస్ట్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, సెకండ్ లాంగ్వేజ్, ఈ 2 లాంగ్వేజ్ల పైన ఆయనకి కమాండింగ్ ఉంటేనే ఈ మెథడ్ అనేది అంటే సక్సెస్ఫుల్ అనేది అవుతుంది. ఒకవేళ ఆయనకే రాలేదనుకో, మనకు కొత్తగా ఏం చెప్తాడు, ఆయన నేర్చుకొని మనకి చెప్పాలి. ఇఫ్ నాట్ ఇట్ లీడ్స్ టు కన్ఫ్యూజన్. ఒకవేళ ఆయనకి తెలియలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కన్ఫ్యూజన్ అయిపోతాడు పిల్లాడు. అది ఎట్లా అంటే చూడండి, మనకి ఇంగ్లీష్లో సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, అంటే రామ కిల్లుడు రావణ అంటాం. ఎక్స్క్యూజ్ మీ. తెలుగుకి వచ్చేసరికి ఏమంటాము, రాముడు రావణుణ్ణి చంపాడు అంటాం. ఇక్కడ చూడండి, పిల్లలకి అప్పుడు డౌట్ వస్తుంది, టీచరు ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ని, ఇక్కడ సబ్జెక్ట్ ఇది వెర్బ్, ఇది ఆబ్జెక్ట్. ఇక్కడికి వచ్చేసరికి తెలుగు మనకు వచ్చేసరికి మదర్ టంగ్కి వచ్చేసరికి ఆబ్జెక్టు, ఇక్కడికి వెర్బ్ వెళ్ళిపోతుంది. ఈ విషయంలో పిల్లాడు చాలా కన్ఫ్యూజ్ అవుతాడు. అంటే ఇదేంటి టీచరు మన మదర్ టంగ్లో ఎలా చెప్పాడు, ఇక్కడికి వచ్చేసరికి ఇలా సబ్జెక్ట్ అక్కడికి ఎందుకు వెళ్ళింది అనే డౌట్స్ అనేది పిల్లాడిలో ఉంటుంది. ఆ పిల్లాడిలో కన్ఫ్యూజన్ని టీచర్ అనే ఆయన గమనించి దాన్ని రెక్టిఫై చేయాలి. వాడికి కన్క్లూజన్ ఇలా మనం మార్చుకోవాలి అనేసి దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి. చూడండి, డిమెరిట్స్కి వచ్చేసరికి ఇఫ్ ద టీచర్ హ్యాండిల్ దిస్ మెథడ్ వెరీ కేర్ఫుల్లీ, ఒకవేళ కేర్ఫుల్గా హ్యాండిల్ చేయకపోతే ఇట్ బికెమ్ టు జీటీఎం, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లోకి వెళ్ళిపోతుంది. ఈ మెథడ్ నాట్ యూస్ఫుల్ ఫర్ హయ్యర్ స్టేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే పిహెచ్డి ఎంఫిల్ అంటే ఓన్లీ లోవర్ స్టేజెస్, అంటే ఇంటర్ వరకు ఓకే, అప్ టు డిగ్రీ అనుకోండి, కంప్లీట్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి అది ఈ మెథడ్ అనేది సూటబుల్ కాదు, నాట్ యూస్ఫుల్ ఫర్ హయ్యర్ స్టేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్, టీచర్ షుడ్ హ్యావ్ కమాండ్ ఓవర్ ద బోత్ ద లాంగ్వేజెస్. ఈ 2 లాంగ్వేజెస్ పైన టీచర్కి కమాండింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఇఫ్ నాట్, ఒకవేళ లేకపోతే ఇట్స్ లీడ్స్ టు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సమ్ టైమ్స్ ఎలా అంటే సబ్జెక్ట్ పిల్లల్లో ఈ అనేది కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతున్నప్పుడు మనము దానికి కన్క్లూజన్ అనేది ఇవ్వాలి. దిస్ ఈజ్ బైలింగ్వల్ మెథడ్. ఆల్రెడీ మనం గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, బైలింగ్వల్ మెథడ్ డిస్కస్ చేసాము. 4th ఓన్లీ వెస్ట్ మెథడ్ ఉంది. నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద మై ట్యూటోరియల్. Please subscribe to my videos.